విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏఐ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ కృషి చేస్తోందని అన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి ఈ సందర్భంగా సూరారం మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఏఐ టెక్నాలజీతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వైస్ ఛాన్సలర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో అగ్రగామి సంస్థ అయిన ఈరోస్ ఏఐ విద్యతో కలిసి ప్రత్యేక కోర్సులను రూపొందించాలని, ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు థియరీ మాత్రమే కాకుండా ఏఐ టూల్స్ ను ఎలా వాడాలి, గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి కంటెంట్ రూపొందించాలి అనే విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందుతారని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ కోర్సుకు అర్హులని, ఏఐ పై ఆసక్తి గలవారు ఈ కోర్సుల ద్వారా మంచి అవకాశాలను పొందవచ్చని తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ టైఅప్ అయింది యూరోస్ విద్య ఏఐ విద్యతోని. సో దిస్ ద ఫస్ట్ టైం డిఫరెంట్గా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది మీడియాలో మెయిన్లీ. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు అంటే మీడియా ఇట్స్ గ్రోయింగ్ ట్రెమెండస్లీ. వెదర్ యూ టేక్ నెట్ఫ్లిక్స్ ఆర్ విచ్ అమెజాన్ ప్రైమ్, ఆహా లోకల్ ఛానల్స్లో కానీ ప్రతి స్టేట్లో కూడా ప్రతి దగ్గర ఇప్పుడు ఇంతకుముందు మనం మూవీస్ అనేది థియేటర్కి వెళ్ళి చూస్తుండే, కానీ ఇప్పుడు మొబైల్లో కూడా మూవీస్ చూస్తున్నాము. సో కంటెంట్ కన్సంప్షన్ అనేది చాలా విపరీతంగా పెరిగింది మెయిన్లీ యంగ్ జనరేషన్లో. సో వాళ్ళందరూ కూడా ఈ కంటెంట్ కావాలంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టూడియోలు అవసరం లేదు. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ టెక్నాలజీతోని, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి యూఎస్ వాళ్ళు అంటే దే ఆర్ మోర్ దెన్ 50 years ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. దే ఆర్ మోర్ దెన్ 50 years ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు మూవీస్ తీస్తున్నారు. సో డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు. సో దాంట్లో వాళ్ళ స్పెషలైజేషన్ టెక్నాలజీ అంతా కూడా 4 years కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మెయిన్లీ మన తెలంగాణలో హైదరాబాద్లో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం మా గ్రూప్తో టైఅప్ కావడం జరుగుతుంది. సో ఈ కోర్స్ మనం ఈ ఇయర్ లాంచ్ చేస్తున్నాం. సో దిస్ ద ఫస్ట్ టైం ఏఐ రిలేటెడ్ మీడియా కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Are already there in the list, so we have chosen them, and the nomenclature is there. Selection of the candidates, any tests or anything is there for the understanding their talent and selecting them? I think it's not required. Mainly it's a proper interview kind of thing. How much interest that the students show. Yes. So we'll mainly choose that. That is As we said, there is no talent pool. Even the teachers are not trained today for this kind of a course. So we can't expect students to be trained. So this is something where we'll take a raw talent and we'll groom them. ఇప్పుడు జనరల్గా మీరు చూడొచ్చు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళు నేర్చుకొని ఏదో చిన్న చిన్న షార్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తూ ఇట్లాంటి ఒక జాబ్ రెడీ చేస్తున్నారు, సొంత బిజినెస్ కానీ లేకపోతే జాబ్ చేస్తున్నారు బయట. కానీ అదే మనము వాళ్ళకి ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, ఒక మంచి స్టూడియో ఇచ్చి, వాళ్ళకి మంచి ట్రైన్ ఇచ్చి, మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్గా రెడీ అవుతారు. అది కూడా సర్టిఫికేషన్ కాదు, ఇది ఒక డిగ్రీ అంటే మీరు రేపు దీంట్లో మాస్టర్స్ చేసుకోవచ్చు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకోవచ్చు, రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా బయట దేశానికి వాల్యూ ఉంది డిగ్రీకి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్కి వాల్యూ ఉండదు జనరల్గా బయట ఎక్కడికైనా మన ఏది కూడా. We are helping them in building that studio where entire module that we have 8 semesters. Each semester there are design modules and all those would be with AI. So this studio will be well equipped. That is part 1. Part 2, the most important why we selected Malla Reddy Vishwavidyapith is the inclination of the promoter. We think alike, like we want to get something big in AI. See, today everybody is talking about AI but nobody is doing anything about it. People are just saying that AI will take the jobs and all. No, nothing will happen like that. AI will create more jobs. And how do we do that? If we are trained. So what I liked about Dr. Preeti and Dr. Bhadra when I met them last time is their vision is also aligned with our vision. We are doing multiple activities which you will come to know in future. This is just the first step.